ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రూఫ్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, అమిత్ షాతో ప్రతిపక్ష నాయకుడిని ఏదో హాని చేయాలంటూ ఎటువంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. సో ఈ నేపథ్యంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమూల ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. సార్, ఒక డిప్యూటీ సీఎం పైన ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఈ వ్యాఖ్యలు చేయడానికి మీరు అలా తీసుకుంటారు? నాగేశ్వరన్ గారు ఒక ప్రపంచ మేధావిగా, ఎంతో అనుభవం గడించిన వాడిగా, మరి మేము చాలా పెద్ద అంచనా వేసుకున్న నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడటం అనేది అది చాలా ఊహించుకుని ఊహలో తీసుకొచ్చి బజార్లో వేస్తాం అనేది అది ఒక ఎత్తుగడతో జరుగుతున్న ప్రశ్న. అది ఆయన మాట్లాడింది 100% తప్పు. ఈ మాటలు అనేది ఆయన స్థాయికి తగ్గ మాటలు మాత్రం అవి కాదు. దాన్ని పూర్తిగా కూటమి నాయకులుగా, తెలుగుదేశం పార్టీగా మేము కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన అలాంటి మాటలు మాట్లాడాల్సిన మనిషి కూడా కాదు. మరి ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడో పెద్ద ఆయన అయ్యాడు కదా, కొంచెం మానసిక స్థితి కూడా బాగుండి ఉండదు, అందుకని అది మాట్లాడుతున్నాడు. మేము దాని గురించి అంత ఇదిగా కూడా మేము భావిస్తలేదు. సార్, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను కానీ, కూటమి పొత్తుని కానీ డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? అలా కూటమి యొక్క ఐక్యతని చెడగొడటానికి మాట్లాడిన మాటలేనయ్యి. కానీ ఇలాంటి మాటలు ఎప్పటికీ కూడా ఈ కూటమిని చెదరగొట్టలేవు. ఈ కూటమి ప్రభుత్వం చాలా పటిష్టవంతంగా ఈ కూటమి ఏర్పాటైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేది ఈ రాష్ట్రంలో చాలా పటిష్టవంతంగా ఉంది. ఒక మంచి అవగాహనతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే ఒక మంచి జరుగుద్దో, ఒక రాష్ట్రంలో అభివృద్ధి జరిగి ముందుకు పోతుందో దాన్ని చిన్నాభిన్నం చేస్తాం కోసం ఒక కుట్ర జరుగుద్ది. ఆ కుట్రలో భాగమే ఈ కార్యక్రమం. సార్, అయితే మొన్న అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మహానాడు కాదు, దొంగనాడు, సంథింగ్ ఇలాంటివన్నీ చేశారు. అమ్మా, ఇది మా మహా పండగ రోజున నువ్వు అడగకూడదు మమ్మల్ని. మాది 27, 28. ఈరోజు చాలా పెద్ద పండగ. ఈ పండగలో మాకు అలాంటి వాళ్ళ పేర్లు ఉచ్చరించి మేము ఇక్కడ మాట్లాడటానికి కూడా ఇది టైం కాదు. ఇంకొక రోజు ఎప్పుడన్నా మాట్లాడదాం. ఆ గంతులేసే అంబటి రాంబాబు మాటల్ని మాకు ఇయ్యాలా, ఈ టైంలో మేము మాట్లాడటం కూడా సరైంది కాదు. ఇంకొక రోజు ఎప్పుడన్నా వచ్చి అడుగమ్మా, మేము చెబుతాం ఆయన గురించి. సార్, ఇప్పుడు ఈ వైభవం, మహానాడు వైభవం చూస్తుంటే రాబోయే రోజుల్లో సంక్రాంతి, దసరా ఇవేం పనికిరానంతగా డామినేట్ చేస్తుంది. మీరేమంటారు దీనిపైన? చాలా బాగా జరుగుతుందమ్మా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకప్పుడు మహానాడు ఒక ప్లేస్ లో జరిగేది. ఒక మంచి ఆలోచనతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు మరి 1840 కస్టమర్లో పెడితే ప్రతి కస్టమర్లో కూడా వేల మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక్కొక్క కస్టమర్లో 1500, 2000 మంది కూడా పాల్గొని మరి వేల మంది పాల్గొంటున్నారు. ఇది ఒక గిన్నిస్ రికార్డుగా కూడా ఉంది. ఈ రోజు రామారావు గారి జన్మదిన సందర్భంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఫైనల్ గా మీరు అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీ స్టైల్లో? అంబటి రాంబాబు చెప్పేది సరైన సమాధానం రేపు చెప్తానమ్మా. ఈ రోజు మా రామారావు గారి జన్మదిన వేడుకల్లో మా మహానాడు కార్యక్రమాలు తప్ప రెండో అంశాలు మేము మాట్లాడాం. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక పూట వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్.